నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఇక్కడ మనం ఈ పల్నాడు ఏరియా చూసుకుంటే ఇక్కడ ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళటం అయితే జరిగింది. మరి కొత్తగా ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించడం అయితే జరిగింది. మరి ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు? ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి రీత్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి మెయిన్ కొలమాలకు తీసుకోవాలి. నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తే ఇంకా నెంబర్ 1 ఉంది. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ మినిస్టర్గా చేసినప్పుడు మా అందరికీ చెప్పగా బాగా పరిచయం ఉంది. ప్రతి ఒక్కరిని బాగా పేరు పెట్టి పిలిచే తత్వం ఉంది ఆయనకి. అట్లనే అని శ్రీకృష్ణదేవరాయలు గారు పోయిందని ఇక్కడ పార్టీ ఓడిపోద్దని కాదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే క్యాండిడేట్గా పరిగణనలో తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఇవన్నీ చూసుకొని ఓట్లేస్తారు. కానీ కృష్ణదేవరాయలు వాళ్ళు వీళ్ళని కూడా లేదు. నేనున్నా కూడా గెలుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నిలబెట్టినా కూడా గెలుస్తాను. సార్ మరి నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా చేసిన ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారిని తెచ్చి పల్నాడు జిల్లాలో వేయటం, మరి పల్నాడు జిల్లాలోని ప్రజలు ఆయన్ని ఆదరించి ఇక్కడ బీసీలకు అంత ఓట్ బ్యాంకింగ్ ఉందంటారా? బీసీలకి 1,30,000 ఓట్ బ్యాంక్ ఉంది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. కానీ వాళ్ళు టీడీపీలో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు. ఎక్కువ శాతం యాదవులు వైఎస్ఆర్సీపీలో ఉంటారు. బీసీలే కాదు, పర్టికులర్గా యాదవ్ సామాజిక వర్గం 1,30,000 నర్సాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో. దాంట్లో వాళ్ళు ఒక్కరు కూడా చెక్కు చెదరగలరు. తర్వాత బీసీలు చూసుకుంటే బీసీలు కూడా బాగా పార్టీని ఆదరిస్తారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి, సంక్షేమము మెయిన్ వాళ్ళందరికీ అందుతున్నాయి కాబట్టి ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోదు. ఇంకా అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే పోయినసారి కృష్ణదేవరాయలు గారు 1,50,000 ఇస్తే ఈసారి 2 లక్షల మెజార్టీ ఖచ్చితంగా వస్తున్నారు. సార్ మరి ఇక్కడ మీ గురిజాల నియోజకవర్గం సంగతి ఏంటి? మరి ఇక్కడ సీట్ల కోసం కొట్టుకోవడం జరుగుతుంది అనేసి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. కాశీమహేష్ రెడ్డి గారికి సీట్ అనౌన్స్మెంట్ జరగకపోవడం, అంటే సీట్ ఈసారి ఇవ్వట్లేదు అనేసి ప్రచారం అయితే జరుగుతుంది. నిజమేనంటారా అవన్నీ వార్తలు? మీకు ఒక విషయం తెలుసా? రాష్ట్రంలో నెంబర్ 1 ఎమ్మెల్యే మా కాశీమహేష్ రెడ్డి. మా ఎమ్మెల్యే మీద చిన్న మచ్చ కూడా లేదన్నారు. అవునికి మచ్చ కానీ వర్క్ చేయట్లేదని కానీ ఒక మచ్చ కూడా లేదన్నారు. మా ఎమ్మెల్యే ఖచ్చితంగా మళ్ళీ మా ఎమ్మెల్యేకి టికెట్ వస్తుంది. ఈ 32,000 మెజార్టీ మొన్న వస్తే ఈసారి 40,000 మెజార్టీ వస్తుంది. 40,000 మెజార్టీ వస్తుంది. తర్వాత పార్లమెంటు మొన్న 1,50,000 వస్తే ఈసారి ఖచ్చితంగా డెఫినెట్గా మళ్ళీ తీసుకోండి, ఇంటర్వ్యూ తీసుకోండి, 2 లక్షల మెజార్టీ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అంటే మాకు అంత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ మేమందరం తండోపతండాలు తెలియదు. అంటే ఆయన యువకుడు కాబట్టి మాకు కూడా అంత ఇష్టం ఉన్నది. సార్ మరి ఫైనల్గా చెప్పండి, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కొత్తగా సొంత చెల్లెలైన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైన షర్మిలానే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత అయిపోయింది, తెలంగాణ నుంచి వచ్చేసింది. మరి ఇన్ని పార్టీల పొత్తులతో వస్తున్న యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేసి అవుతున్నాడు. ఎలా ఉండబోతుంది 2 నెలల కాలంలో? ఆ యొక్క టైటిలే హైలైట్ అన్నట్టు. సిద్ధం అనే టైటిలే రాష్ట్రానికి, పార్టీకి ఒక గెలుపు. ఇంకా షర్మిల అంటవా, ఆమె అంటే ఆమెదేముంది, ఒక ఏదో అల్లుడు పండగకి వస్తుంది, సీజనల్ వర్క్ బిజినెస్ లాంటిది. ఆమె కూడా అక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఉంటాయి, తెలంగాణ పోయి అక్కడ నేను కూడా ఇక్కడికి వచ్చి నేను పెట్టినట్టు. ఆమె గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన విషయమే కాదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద విషయం కాదు. వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం కోసం, వాళ్ళ సామాజిక వర్గం హైలైట్ చేసుకోవడం కోసమే పార్టీ పెట్టాడు. అందరినీ కలుపుకొని పోయి పార్టీ అధికారంలో రావటం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీద కక్షతోని పార్టీ పెట్టిండు. చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినా కూడా ఎవరు ఏం చేసేది లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 నినాదం. మేము కూడా 175 ఖచ్చితంగా వస్తే రావాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ యొక్క రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, రేపు అందరూ ప్రతి ఒక్క ఓటరు అక్కడ పోయిన తర్వాత జగన్ను గుర్తు చేసుకోవాల్సింది. ప్రతి ఇంటికి 2 లక్షల నుండి 3 లక్షల వరకు సంక్షేమం ఉంది. ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఏ ఒక్క ఇంటికి కూడా 100 రూపాయలు ఇవ్వలేదు.
2,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆధార్ కార్డు బ్యాంకులతో సహా బ్యాంక్ అకౌంట్లతో సహా లెక్క చెప్తుంది. నేను ఇంతకుముందు ఉన్న బడ్జెట్ అదే 2,50,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి ఎస్సీ మైనార్టీ బీసీలకి వచ్చింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏం చేసిండు? ఇవ్వలేదు కదా. ఇప్పుడేమంటాడు పేదవాడు మాకు అభివృద్ధి సంక్షేమం వస్తే మేము సోమరులు అవుతామంట. మీ కాడ లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, మాకు 19,000 20,000 ఇస్తే మేము సోమరపోతులు అవుతున్నాం. మీకు ఎప్పుడు మీ కింద ఒడిగం చేయాలి సార్. అదే మీ నిర్ణయం సార్. ఫైనల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మరి ఏ విధంగా ఉండబోతున్నారంటే ఒక విషయం చెప్తాయండి. మా ఊరు చిన్న ఊరు, మాదంతా 911 ఓట్లు. మొన్న వచ్చి 189 ఓట్లు మెజార్టీ వచ్చింది మా ఊరు. ఈసారి 500 మెజార్టీ వస్తుంది. ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నేను పని చేస్తా అంటేనే 151 సీటు వచ్చినప్పుడు చేసిన తర్వాత ఇంకెన్ని రావాలి? అందుకనే ఆయన నినాదం 175 ఖచ్చితంగా వస్తాయి. మా నినాదం చెప్తాను ఆయన మా ఊళ్ళో చిన్న గ్రామంలో 500 మెజార్టీ తీసుకొస్తాం. మా ఎమ్మెల్యేని 40,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాం.